సూరజ్ ఇచ్చిన షాక్‌తో పెళ్ళికి ఒప్పుకున్న జోష్న. మరి సూరజ్ ఏం షాక్ ఇచ్చాడు? అసలేం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలాగే జోష్న నిజ స్వరూపం బయటపడాలని కోరుకునే వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ అయితే చేసేయండి. ఇక సూరజ్ అయితే ఒక అనాథ అని హాస్పిటల్లో ఉన్న పెద్దాయన ద్వారాగా తెలుసుకున్న శివనారాయణ సూరజ్కి జోష్నకి పెళ్లి చేయబోతున్నామని చెప్పి ఇంట్లో అయితే చెప్పేస్తాడు. నాకు సూరజ్తో పెళ్ళేంటి, ఒక అనామకుడినిచ్చి నాకు ఎలా పెళ్లి చేస్తారు అంటే దీపను నేను ప్రతిసారి అనాథ అనాథ అంటున్నానని దీప బావ కలిసి ఇలాంటి ప్లాన్ చేశారనమాట. నా మీద కావాలని కుట్ర చేస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది జోష్న. అయితే ఏం మాట్లాడుతున్నావు జోష్న, ఒక మంచి అబ్బాయిని నీకు పెళ్లి చేయాలని చూశారు. సూరజ్ మంచివాడు, పైగా నిన్ను ఇష్టపడుతున్నట్టుగా మాకు అర్థమైంది. అందుకని నిన్ను ఇష్టపడేవాడిని నీకిచ్చి పెళ్లి చేస్తే నీ జీవితం బాగుంటుందని చెప్పేసి మేము ఆలోచించుకున్నాం. ఇందులో దీప కార్తీక్ల స్వార్థం ఏమీ లేదు. ఎవరు ఎన్ని చెప్పినా సరే సూరజ్ని నేను పెళ్లి చేసుకోను. ఒక అనాథని నేనెలా పెళ్లి చేసుకుంటాను, పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు అని చెప్పేసి కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది జోష్న. అయితే ఈలోగా పారిజాతం, ఏంటి వీళ్ళు వాడికిచ్చి దీన్ని పెళ్లి చేస్తే ఇంకేమైనా ఉందా, వాడు దీన్ని చెవులో బడ్లా తిప్పుకుంటాడు అని చెప్పేసి అనుకుంటూ ఇక అక్కడి నుంచి జారుకునే ప్రయత్నం చేస్తుంది పారిజాతం. నువ్వు ఏం చేస్తావో తెలియదు, జోష్నని పెళ్లికి ఒప్పించాలి. జోష్న సూరజ్లకి పెళ్లి జరిగి తీరాలి. ఇక మేము ఇది ఫైనల్ నిర్ణయం అని అనుకుంటున్నాం. నువ్వు లేనిపోనివి దాని చెవిలో చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే మాత్రం ఊరుకునేది లేదు అని చెప్పేసి శివనారాయణ చెప్తూ ఉంటాడు. ఇక ఈలోగా ఏంటి బావా ఇలా మాట్లాడుతుంది ఏంటిది, పెళ్ళికి ఒప్పుకోదంటావా? ఎందుకు ఒప్పుకోదు, ఒప్పుకుంటుంది చూడు. మా నోడున్నాడు కదా, ఏదో రకంగా ఫిట్టింగ్ పెట్టి ఖచ్చితంగా పెళ్ళికి ఒప్పుకునేలా చేస్తాడేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనోడు ఇష్టపడుతున్నాడు కదా, అందుకని ఖచ్చితంగా జోష్ని పెళ్ళికి ఒప్పుకుంటుంది చూడు. 2 రోజుల్లో నేను ఈ పెళ్ళికి ఒప్పుకుంటున్నానని చెప్తుంది అని చెప్పేసి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. చూద్దాం బావా ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసి దీప అంటూ ఉంటుంది. ఈలోగానే ఇక వెళ్ళిపోమని చెప్పేసి మరోసారి సూరజ్ రూమ్కి అయితే వస్తుంది. అలా వచ్చేసరికి బంగారం, నువ్వు ఇలా పదే పదే నా రూమ్కి రావడం కారణంగానే నన్ను ఇక మనిద్దరిని అపార్థం చేసుకున్నారు మీ పెద్దవాళ్ళు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఆశపడుతున్నావని మీ వాళ్ళు అనుకుంటున్నారు. ఇదంతా నీ ప్రమేయం లేకుండా జరగలేదులే. నువ్వే కదా అన్నీ బయటపెట్టి మన మధ్య ప్రేమ ఉందని వాళ్ళకి తెలిసేలా చేసావు. చాలా థ్యాంక్స్ బంగారం. నోరు ముయ్యరా, నువ్వు నోరు మూసుకుని ఇక్కడి నుంచి వెళ్ళలేదనుకో ఊరుకునేది లేదు అని చెప్పేసి అంటూ ఉండగా, అయ్యో బంగారం, నువ్వు పెళ్ళికి ఒప్పుకోలేదని తెలుసు. మీ వాళ్ళు నీకు నాకు పెళ్లి చేయాలని పెళ్లి ప్రపోజల్ తెచ్చారని తెలుసు. ఏంట్రా ఇవన్నీ నీకెలా తెలుస్తున్నాయిరా? ఆల్రెడీ పొద్దున్న నాతో ఎంక్వైరీలు మొదలుపెట్టారు. అప్పుడే నాకు అర్థమైంది నీకు నాకు పెళ్లి చేయాలని అనుకుంటున్నారని. ఇక్కడ సూరజ్ దేన్నైనా చాలా తెలివిగా కనిపెడతాడు. నీకు తెలుసు కదా ఆ విషయం. వాళ్ళు ఎప్పుడైతే నా ఫ్యామిలీ గురించి అడుగుతున్నారో అప్పుడే ఈ ఎంక్వైరీ తాతయ్య గారు చేయమన్నారని నాకు అర్థమయ్యింది బంగారం అని చెప్పేసి అంటూ ఉండగానే, ఒరే నా ప్రాణానికి శనిలా దాపరించావేట్రా, వెళ్ళిపోరా అని చెప్పి అంటూ ఉండగానే, బాబు సూరజ్ వెళ్ళిపో బాబు, నా మనవరాల్ని పెళ్లి చేసుకుంటే నువ్వు ప్రశాంతంగా ఉండలేవు. ఎందుకొచ్చింది దాంతో నీకు, వెళ్ళిపో ప్రశాంతంగా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. ఏంటండి మా బంగారాన్ని పట్టుకొని మీరు మంచిది కాదు అలా ఇలా చెప్తున్నారేంటి? తను మీ మనవరాలండి. మీ మనవరాల గురించి మీరే అలా బ్యాడ్గా మాట్లాడొచ్చా? అయ్యో అదేంటి బాబు, నేనెందుకు మాట్లాడుతున్నాను? నేనేం మాట్లాడలేదు. నా మనవరాలు చాలా మంచిది, కానీ నా మనవరాలను పెళ్లి చేసుకుంటే నువ్వు సుఖంగా ఉండలేవు. దానికి నువ్వంటే ఇష్టం లేదు కదా, అందుకని. అయ్యో మీరే ఒప్పిస్తారు చూడండి, ఈ పెళ్ళికి ఎలా ఒప్పిస్తారో ఏంటి నేను ఒప్పించేది? నువ్వు నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోరా అని చెప్పి అనేసరికి ఇక ఒక్కసారే ధీరజ్ అయితే తన ఫోన్లో ఉన్న వీడియోని చూపిస్తాడు పారిజాతానికి అలాగే జోష్నకి. ఇద్దరికీ కూడా ఆ వీడియో చూపించేసరికి ఇద్దరు షాక్ అయిపోతారు. బాబు బాబు అది కాదు సూరజ్, ఇది నీకు ఎలా వచ్చింది అని చెప్పేసి అంటూ ఉండగానే, నేను చెప్పాను కదా నేను ప్రతి చోట ఉంటాను. మీరెవరో ఏంటో, ఈ ఇంట్లో ఏ కథ నడుస్తుందో అన్నీ నాకు తెలుసు. కానీ నాకు టైం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకుంటాను.
మీకు తెలుసు కదా, నాకేదైనా తెలిస్తే నా దగ్గర ఆగదన్న విషయం. మీరు మీ మనవరాలను ఒప్పిస్తారా? ఈ విషయం బయట పెట్టేయమంటారా? లేదు బాబు, ఒప్పిస్తాను. ఒసే జ్యోత్స్న, ఒప్పుకోవే. లేకపోతే నువ్వు నేను బయటికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. అసలే బాబు చాలా స్పీడు, వెంటనే బయట పెట్టేస్తాడు. నువ్వు ఇంటి వారసురాలివి కాదు అని తెలిస్తే ఇంక మన పని అయిపోయినట్టే. అసలు అసలు ఇదంతా వీడికెలా తెలిసింది? మనం ఏదో టైంలో మాట్లాడుకునేటప్పుడు వీడు వీడియోలు తీసి చాలా తెలివిగా మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నేను లొంగను, నేను వీడిని పెళ్లి చేసుకోను. ఒసే ఒసే, నీ కాళ్ళు పట్టుకుంటానే. ఇప్పుడు ఈ జీవితం ఆ జీవితం కాకుండా నువ్వు నేను రోడ్డు మీద అడుక్కు తినాల్సిన పరిస్థితి వస్తుంది. మీ తాత కోపానికి బలైపోతాం. ఈ పెళ్లికి ఒప్పుకోవే, నీకు దండం పెడతానే అని చెప్పేసి ఆ వీడియో గురించి బయటపడిపోతే అటు ఆస్తి పోతుంది, ఇటు ఇక ఇలాంటి అవకాశము పోతుంది, అన్నీ పోతాయి. అప్పుడు అడుక్కు తినేవాడిని కూడా ఇక నీకెవరు చివరు. అది గుర్తుపెట్టుకో జ్యోత్స్న. ఈ ఇంట్లో ఉన్నన్ని రోజులే మనకి విలువ, లేకపోతే మాత్రం మనకి ఎలాంటి వాల్యూ ఉండదు. అందుకనే సైలెంట్గా బాబు చెప్పినట్టు పెళ్లి చేసుకుంటే ఇక నీకు ఎలాంటి సమస్య ఉండదు. ఏంటి వీడియో బయట పెట్టడనుకుంటున్నావా? ఏదో టైంలో బయట పెట్టేస్తాడు. లేదు బాబు, బాబు ఈ వీడియో నువ్వు బయట పెట్టావు కదా. లేదు, బంగారం పెళ్లి కొప్పుకుంటే ఎందుకు బయట పెడతాను అని చెప్పేసి అంటూ ఉంటాడు సూరజ్. అయితే అలా అనేసరికి ఇక ఏం చేయాలో అర్థం కాని అయోమయం పరిస్థితిలో కోపంతో రగిలిపోతూ సరే అని గట్టిగా చెప్తుంది. అలా చెప్పేసరికి ఇంకొక్కసారే పారిజాతం షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతుంది. నాకు తెలుసు బంగారం, నువ్వు పెళ్లికి ఒప్పుకుంటావని. త్వరలోనే నీ మెడలో తాళి కట్టడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు కట్టించుకోవడానికి సిద్ధంగా ఉంటే సరిపోతుంది అని హ్యాపీగా ఫీల్ అవుతాడు సూరజ్. అయితే ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఏమండి, మీతో మాట్లాడాలి. మీరు చెప్పారు కదా జ్యోత్స్న ఈ పెళ్ళికి ఎలాగైనా ఒప్పించాలని చెప్పారు కదా. జ్యోత్స్న పెళ్ళికి ఒప్పుకుంది. ఏం మాట్లాడుతున్నావు పారిజాతం? నువ్వు మాట్లాడితే నిజమేనా? ఏంటత్తయ్య, మేమంత చెప్పినా ఈ పెళ్ళికి ఒప్పుకోలేదు, అసలు ఈ పెళ్ళే చేసుకోనని సూరజ్ని ఇంటి నుంచి బయటకు గెంటేయమని చెప్పింది. అలాంటిది అంత ఈజీగా పెళ్ళికి ఎలా ఒప్పుకుంది? ఏం చేశారు అత్తయ్య గారు అని చెప్పేసి అంటూ ఉండగానే, అయ్యో నేనేం చేయలేదమ్మా, అదే ఆలోచించుకుంది. మీ ఆశను కాదండం ఎందుకు? ఎప్పటి నుంచో మీరు తన పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారు కదా, మీకోసమే అది ఇక తన మనసు మార్చుకుంది. అవును మమ్మీ, నీకోసమే మనసు మార్చుకున్నాను. మీరు ఏ అబ్బాయిని చూపిస్తే ఆ అబ్బాయిని నేను పెళ్లి చేసుకుంటాను మమ్మీ అని చెప్తుంది చాలా తెలివిగా. ఇక అలా చెప్పేసరికి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అక్కడ సూరజ్ లాక్ చేయడంతో ఇక్కడ పెళ్లి బాజాలైతే మోగపోతున్నాయి. ఇక జ్యోత్స్న పెళ్ళికైతే ఒప్పుకుంటుంది. ఇక ఇంట్లో అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. జ్యోత్స్న పెళ్ళికి ఒప్పుకుంది అని చెప్పేసి సూరజ్ జ్యోత్స్న ఇంచక్క జోడి చక్కగా ఉంటారు. రేపొద్దున భవిష్యత్తులో ఇద్దరూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ హ్యాపీగా జీవితాంతం గడిపేస్తారు. ఎందుకంటే సూరజ్ చాలా తెలివైనవాడు, మంచివాడు కాబట్టి జ్యోత్స్నని జాగ్రత్తగానే చూసుకుంటాడు అని చెప్పేసి సుమిత్ర అలాగే ఇక దశరథ శివనారాయణ కూడా అనుకుంటూ ఉంటారు. ఈ విషయాన్ని కార్తీక్కి ఫోన్ చేసి చెప్పేసరికి, ఏంటి తాత నువ్వు చెప్పేది? అవునరా, పెళ్ళికి ఒప్పుకుందిరా, ఇక పెళ్లి ఏర్పాట్లు చేసుకోవడమే ఆలస్యం మనం అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. ఏంటి జ్యోత్స్న పెళ్ళికి ఒప్పుకుందా? ఏంటి బావా తాతయ్య అనేది? అవును ఒప్పుకుందంట. అంత సులువుగా ఎలా ఒప్పుకుంది? నేనన్నాను కదా, రేపు ఉదయానికే బ్రదర్ ఏదో ఒక మడత పెడతాడని. ఖచ్చితంగా బ్రదర్ ఏదో చెప్పుంటాడు. అందుకే పెళ్ళికి ఒప్పుకుంది మరదలు. ఏదైతే ఏమైందిలే, పెళ్ళికి ఒప్పుకుంది కదా, ఇక మనకు అదే చాలు. త్వరలోనే పెళ్లి బాజా మోగపోతుంది. ఇక మీ అమ్మ కోరిక తీరబోతుంది. ఆ తర్వాత మీ నాన్న కోరిక తీరడమే ఆలస్యం. నాన్న కోరిక అదే ఈ కన్న కూతుర్ని ఇంట్లోకి తీసుకువెళ్ళడం అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్. అలా జ్యోత్స్న పెళ్ళికి ఒప్పుకోవడం, ఇక ఆ ఇంట్లో పెళ్లి సందడి మొదలవుతుంది. ఇక సూరజ్ని కూడా అడిగేసరికి, మీలాంటి పెద్దవాళ్ళు ఇంత గొప్ప అవకాశం ఇస్తే ఎవరు తులుకుంటారు? నాకు జ్యోత్స్న అంటే ఇష్టమే, కానీ మీలాంటి గొప్ప వాళ్లను ఆశపడకూడదని మౌనంగా ఉండిపోయాను అని చెప్పేసి సూరజ్ పెళ్ళికైతే ఒప్పేసుకుంటాడు. ఇంకా అలా జ్యోత్స్న సూరజ్కి పెళ్లి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. జ్యోత్స్నకి మాత్రం ఊహించని షాక్ ఎదురవుతుంది. ఇదంతా నీ కారణంగానే, ఈ పెళ్ళి ఎలా తప్పించుకోవాలని చెప్పేసి జ్యోత్స్న ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇక పెళ్లి ఏర్పాట్లు మాత్రం జరగడం మొదలైపోతాయి సూరజ్ చేసిన ప్లాన్తో. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. మరి ఇలానే జరగాలి, జ్యోత్స్న సూరజ్ పెళ్లి జరగాలని మీరు కోరుకుంటున్నారా? జ్యోత్స్న నిజ స్వరూపం బయటపడాలని కోరుకునేవాళ్ళు మా వీడియోనైతే తప్పకుండా లైక్ అయితే చేసేయండి. అలాగే
వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న హైప్ బటన్ మీద క్లిక్ చేసేయండి.